మనం పాలను కాగబెట్టుకునేటప్పుడు ఒకసారి ఏదైనా చిన్న గిన్నెలో నిండుగా పాలనేవి ఉన్నప్పుడు పాలు పొంగిపోకుండా ఉండాలన్నా, లేదా మనం ఫంక్షన్స్ అవి అయినప్పుడు పెద్ద పెద్ద క్వాంటిటీలో మనం పాలనేవి కాగి పెట్టుకుంటూ ఉంటాం. అప్పుడేంటంటే ఒక్కసారిగా మనం చూడకపోతే ఓవర్‌ఫ్లో అయిపోయి కింద పడిపోవడం, స్టవ్ పాడైపోవడం, పాలు వేస్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనము పాలు కాగబెట్టుకునేటప్పుడు స్టవ్‌ని ఇలా సిమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని, ఆ గిన్నెలో ఇలాగా ఒక గరిటెని పైకొచ్చే విధంగా వేసుకోవాలి. అట్లకడ గానీ, హస్తం గానీ ఏదో ఒకటి గరిటె మాత్రం పైకి ఉండాలి. లోపల మునిగిపోకుండా అలా ఉంటే పొంగనేది ఎక్కువగా రాదనమాట పైకి. అక్కడ స్లోగా పైకొస్తూ ఉంటుంది. ఈలోగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓవర్‌ఫ్లో అయిపోయి కింద పడిపోదనమాట. ఇక్కడ నేను గరిటెని తీసేసాను. ఇప్పుడు చూసారు కదా! ఇలా గరిటె తీయగానే పొంగనేది సడన్‌గా పైకి వచ్చింది. చూసారా?